4వ వచనం చూడండి, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పర సంబంధమైన హృదయం కలిగి పాపాన్ని చూసినప్పుడు అయ్యో ఇంత భయంకరమైన ప్రపంచంలో ఇంత భయంకరమైన హృదయంతో నేను ఉన్నానే. ఇప్పుడు ఒక పని చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి, దాంతో నా అవసరం తీరిపోద్ది అని కాకుండా, అరే ఇప్పుడు నేను చేసే పని నీతితో కూడుకుందా, న్యాయంతో కూడుకుందా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను కష్టపడి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ డబ్బులు నాకు పనికి వస్తాయా, లేకపోతే ఇవి తిన్నా నేను నాకేమైనా అరిగిద్దా, లేకపోతే నాకేమైనా ఆస్తులన్నా సంపూర్ణ నాకేమైనా క్షేమం ఉంటుందా అని ఆలోచించేవాళ్ళు. అంటే ఉన్నా లేకపోయినా కానీ కష్టంలోనే ఆనందాన్ని వెతుక్కుండేవాళ్ళు ధన్యులు. వాళ్ళు ఓదార్చబడతారు. అంటే ఈ భూమి మీద మనకి ఏదైనా పనికి వస్తుందని తప్పుడు మార్గాలు తప్పుకోకుండా మనకు వచ్చిన దాంట్లో ఆనందపడుతూ, ఈ భూమి మీద నీతి నిమిత్తం మనం ఏమన్నా ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, బాధే కదా. న్యాయంగా బ్రతికితే బాధే. ఎందుకని మంచికి రోజులు అంటూ ఉంటారే, అలాగా మనం నీతి గురించి తహతలాడి నీతిగా బ్రతుకుతూ ఉంటే బాధ కలిగిద్ది కదా. ఈ బాధ మీరు పడుతూ ఉంటే శభాష్, మీరు మంచివాళ్ళు. ఎందుకంటే మీ కన్నీరుని తుడిచే దేవుడే, వాళ్ళే ఓదార్చబడతారు. మీకు అర్థం కావడానికి, ఎవరైనా బాధపడుతున్నారనుకో, ఆ బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తారు. ఓదార్పు ఎవరికి దక్కిద్దండి? పక్కపక్క నవ్వుతూ ఎప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం బాధపడమాకంటారు ఏంటి? బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నలిగిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు బాధపడమాకండి, మంచి రోజులు వస్తాయంటే చెప్తారు. కాబట్టి దుఃఖపడే వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఈ లోకంలో చెడ్డతనాన్ని విడిచిపెట్టి మంచి పని కోసం దుఃఖపడుతూ ఉంటే మనం ఓదార్చబడతాం. మనం ఓదార్చేదెవరు? దేవుడే. సాక్షాత్ దేవుడు ఓదారిస్తే ఆ ఆనందానికి అవధులు లేవు.